కాదు, ఏం అడగాలి అడగండి, ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేగా, చెప్పండి. వేసిన డైలాగ్ని దానికి ఆయన ఆన్సర్ కూడా ఇచ్చాడు కదా శ్రీను వైట్ల గారు. తనకు నచ్చిందని చెప్పాడు. సిగ్గు లేకపోతే ఒక మనిషి ఒక సినిమాలో నటించడం తనకి ఇష్టం లేకపోతే తీసేయొచ్చు, సైలెంట్గా ఉన్నాం. కానీ ఆయన్ని 3 సంవత్సరాలు బ్యాన్ చేయాలి, తెలుగు ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని నానా నాటకాలు ఆడి బ్యాన్లు పెడితే నేను చెప్పింది పద్యం కాదు, నా ఆవేదన, నా కోప, నా ఆక్రందన. రాళ్లతో కట్టకండి ఇల్లు కట్టేస్తాను, నన్ను కాల్చకండి నేను ఇల్లు దీపం చేసుకుంటాను, నన్ను తరమ్మకండి, నన్ను చంపకండి నేను నీలకంఠుడిని అయిపోతానని పెయిన్తో చెప్తే ఆయనకి అలా అర్థమైందా? నచ్చిందని పెట్టేసుకుంటా అంటే సినిమా ఆడలేదు కాబట్టి మాట్లాడడానికి వేరే మాట్లాడలేదు. నచ్చిందంటే నిజంగా పెట్టుకుంటే సంస్కారం ఉంటే ఫోన్ చేసి నువ్వు చెప్పిన మాటలు నచ్చింది నేను పెట్టుకుంటానని అడగాలి. తెలియక సిగ్గుంటే ఫోన్ చేసి క్షమించు పెట్టేశానని చెప్పాలి. నచ్చిందని పెట్టుకోవడం ఏంటి అంటే సెటారని చెప్పలేదు, నచ్చిందని పెట్టుకున్నాడంట. ఎంత సింపుల్ అంటే మీడియా జనాలు అందరూ మూర్ఖులు అనుకుంటున్నారా ఏంటి? అర్థం కావట్లేదు జనాలకి. వాగేస్తే అంటే ఇంకా మారవా? ఎంత సింపుల్ అది. మనిషికి అహంకారం ఉండకూడదు. నాకు ఎక్కువ మాట్లాడడం ఏం విషయం లేదు అందులో. ఒక చిన్న కథ చెప్తాను మీకు, ఇది జరిగిన సంఘటన. ఇది రజనీకాంత్ గారు బాబా సినిమా రిలీజ్ అయింది. చెన్నైలో ఒక నైట్ 12:30కి నా కారులో వెళ్తుంటే ఒక పోలియో వచ్చిన ఒక మనిషి ట్రైసైకిల్లో ఏడుస్తూ వెళ్తున్నాడు. ఆయన పక్కన స్టూడియో కన్నీ వచ్చేవాడు, 500 100 ఇచ్చేవాడిని ఆయనకి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా దేవుడు నాకు మోసం చేశారు సార్, 1200 రూపీస్ టికెట్ కొన్నాను సార్ అన్నాడు. అంటే జనాలు ప్రేక్షకులు ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు, వాళ్ళ ఇష్టం. బట్ అందరి సినిమాల్లో వాళ్ళు చూస్తారు. ఒకటి తెలుసుకోవాలి, మనం ఒక సినిమా తీస్తే ప్రేక్షక దేవుళ్ళమని మేమంటున్నాం, వాళ్ళు వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని ఖర్చు పెట్టి సినిమా చూస్తున్నారు. వాళ్ళకి నువ్వు కసితో సినిమా తీయాలి కానీ కక్షతో సినిమా తీయకూడదు. ఒక దర్శకుడై మహేష్ బాబు లాంటి ఒక అద్భుత స్టార్ను వాడుకుంటూ, కోట్లు పెట్టే నిర్మాతలను వాడుకుంటూ, ఈ సినిమా చేయడం వల్ల మాకేదైనా గుర్తింపు వస్తుందా అని సాంకేతిక నిపుణులు నటులు పనిచేస్తుంటే వాళ్ళ సమయాన్ని వాడుకుంటూ, దీని నుంచి మనం సంపాదించుకుంటామని డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ డబ్బిస్తే దాన్ని వాడుకుంటూ, ప్రేక్షకుల సమయాన్ని వాడుకుంటూ కథ చూడడానికి వస్తే ఆఖరికి నీ గుర్తింపు ఇచ్చే కలమ్మ తల్లిను వాడుకునే దానికి దిగజారితే ఇదే ఉంటుంది రిజల్ట్. అహంకారం పనికి రాదు. మన జనాలకు మనం చెప్పాల్సింది కథ. ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. నేనే అని కాదు, నీ సినిమాలో ఒక నటుడు నిర్మంటే తీసేస్తావా, పంపించేస్తావా? ఎందుకు వచ్చింది ఈ అహంకారం? ప్రేక్షకులు ఎంతమందిని చూడలేదు. నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఎన్టీఆర్ ఏం చేశాడు, ఆ కోనా వెంకట్ ఏం చేశాడు, ప్రకాష్ రాజ్ ఏం చేశాడు, నిర్మాతలు ఏం చేశారు? వాళ్ళని ఆడుకోవడం సినిమా తీయడం ఏంటి? దానికి వస్తారు ఆడియన్స్. వాళ్ళకి మంచి చక్కటి కథ చెప్పండి, మా అభిమాన హీరోని చూపించండి అని నమ్మొస్తారు. అలా చేయాలి తప్ప ఇప్పుడు కూడా టైం లేదు. అద్భుతమైన పెద్ద సినిమాలు తీసిన దర్శకుడే దీని నుంచి నేర్చుకుని నెక్స్ట్ సినిమా మంచి సినిమా చేస్తే ఆయన బాగుంటాడు. బట్ అహంకారం పనిచేయరాదు. ఎందుకంటే ఏ అహంకారం కూడా దాసరి గారి నుంచి, బాపు గారి నుంచి, విశ్వనాథ్ గారి నుంచి, కృష్ణ నుంచి ఎన్నో డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరు కక్ష కోసం సినిమా తీయలేదు. తీసిన సినిమాలు హిట్ ఫ్లాప్ అందరికీ వస్తాయి, అది కాదు ముఖ్యం. నాకు మహేష్ బాబుకి 15 సంవత్సరాల అనుబంధం. నేను ఆయన అంటే చాలా ఇష్టం. ద మోస్ట్ మెచ్యూర్డ్ యాక్టర్స్. ఆయన సినిమాలు నేను చేస్తూ ఉంటాను. నీ ఒక సినిమా తీయకపోతే నాకేం ప్రాబ్లం లేదు. ఆయన నేనేంటో తెలుసు, తనకు నేనేంటో తెలుసు. ఇప్పుడైనా మొన్న ఇంటర్వ్యూ దాకా సైలెంట్గా ఉన్నాను. బట్ ఇంటర్వ్యూలో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు, నచ్చింది పెట్టుకున్నాను, జనాలు ఇంకా చూస్తున్నారు. ఎందుకు వచ్చింది? మారితే మంచిది. పెద్ద హీరో సినిమా చేస్తున్నాడు, మంచి అవకాశం మళ్ళీ వచ్చింది. జనాలు ఎప్పుడూ క్షమిస్తారు, జనాలు క్షమిస్తారు. అంతేగాని అనవసరంగా దీన్ని మళ్ళీ కెలికి ఆయన నచ్చింది నాకు పద్యం, ఆయన వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చింది కాదు? నేను ఒక దర్శకుడిని, నేను ఒక నటుడిని అంటే తప్పు కాదు, నేనే దర్శకుడిని అంటే తప్పు. అంతేగా, ఎవడి వల్ల అవదండి సినిమా, అందరి వల్ల అవుద్ది సినిమా. చూసేవాళ్ళ వల్ల అవుద్ది, చేసేవాళ్ళ వల్ల అవుద్ది. డబ్బు పెట్టిన నిర్మాత ఉంటాడు, కెమెరామెన్ ఉంటాడు, ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు, స్మాల్ చోటు నటులు ఉంటారు, డైలాగ్ రైటర్ ఉంటారు, ఎన్నో ఉన్నాయి. అందరూ కలిస్తే సినిమా, ఒక్కరి వల్ల సినిమా కాదు. అవును, నేను నాకు కోపస్తే
అది అయిపోయింది. అది నాకు అసిస్టెంట్ డైరెక్టర్కి ఉన్న ప్రాబ్లం. ఆయన మాట్లాడి అవును తిట్టాను సారీ అన్నాను అయిపోయింది. దానికి కారణాలు ఏమైనా ఎత్తుకోవాలి. చంప మీద కొడితే ఎందుకు కొట్టాడని తెలుసుకోవాలి. ఆడు కొట్టుంటాడు కాబట్టి కొట్టుంటాం కదా. అది అన్నీ జరుగుతాయి కదా ఇంట్లో. అదే పెద్ద విషయం కాకూడదుగా. డెఫినెట్గా చేస్తానండి. నాకు ఆయన మీద పర్సనల్గా ఏం లేదు. ఆయన అహంకారంతో మాత్రం నా గొడవ ఉంది. హిట్స్ అండ్ ఫ్లాప్స్ అందరికీ వస్తాయి. ఆగడు లాంటి అది దూకుడు లాంటి సినిమా చేసిన వాళ్ళే మనం. చేయని మంచి సబ్జెక్ట్ ఎందుకు చేయకూడదు? అందుకే కదా ఉన్నాం ఇక్కడ, కలిసి ఉండాలి కదా. అందులో ఏముంది చచ్చా. నేను వెళ్ళిపోవాలని ఆడ చెప్పొద్దు, ఆయన వెళ్ళిపోవాలని నేను ఎప్పుడు చెప్పను. 10 మంది బ్రతకాలనుకోవాలి. ఎక్కడెక్కడ పుట్టామో, ఏ తల్లికి పుట్టామో, అందరూ ఒక చోట వచ్చి పని చేస్తున్నాం. ఎందుకు హ్యాపీగా సరదాగా మాట్లాడుతూ జాలీగా నవ్వుతూ కోప్పడుతూ క్షణం మర్చిపోయి వెళ్ళాలి.